హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ వండుతున్నాము. ఫస్ట్ నేను 4 eggs తీసుకున్నా. 4 eggs తీసుకొని వాటిని రెండుగా కట్ చేసిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని 2 sides మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మిగతావి కూడా అలానే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత సేమ్ అదే ఆయిల్లో మనం కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మంచిగా వేయించాలి. వేయించిన తర్వాత అందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసి అందులో టమాటోస్ వేయాలి. నేను ఒక 2-3 తీసుకున్నా. మీకు కావాల్సి వస్తే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, కాకపోతే నేను ఎంత తీసుకున్నా మీ ఇష్టం అది. ఇలా టమాటాలు వేసాక కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత దాన్ని కొంచెం మగ్గించాలి. మూత పెట్టి మగ్గించిన తర్వాత దాన్ని పక్కకు దింపేసి చల్లారనిచ్చిన తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ అదే కడాయిలో కొంచెం ఆయిల్, మసాలాలు వేసుకొని అందులో కొంచెం అల్లం, పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ అందులో కారం వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ అది కాసేపు వేగిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసి కొంచెం సేపు అట్లా సిమ్లో వేయించిన తర్వాత మళ్ళీ దాంట్లో ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఎగ్స్ని కూడా అందులో వేసి కొంచెం కొత్తిమీర పైన వేసి సిమ్లో దాన్ని మగ్గించాలి. అంతే, రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ రెడీ అయిపోయినట్టే.